సాక్షి లోకంలో జీవించడానికి సాధిస్తున్నాను. మా ప్రేమ ఎలా ప్రియ బలలో తండ్రి ప్రభుత్వం ప్రార్థిస్తుంటుంది. నమ్మి కనిపించిన వాగ్దానం చేసిన మాట్లాడటకు ధైర్యం కలిగేస్తాను తెలుస్తుంది. సరిపోయే వాగ్దానం ఇచ్చినాను. ముఖ్యంగా భవిష్యత్తులో వంతలు కొరకు మీ అందరికి అప్పగిస్తుంటుంది. సహాయం చేయండి. ఆ పుస్తకం వాక్యం తీసుకున్న తర్వాత ఏ విధంగా నడుచుకోవాలి కానీ మీరు రాసిన గారు సెలవుస్తూ వచ్చినారు. ఆ విధంగా నడుచుకుంటూ సహాయపడండి. అదనాలు సోదరాలు చెల్లిస్తూ మా ప్రభుత్వంలో నేర్చుకుంటే శ్రేష్టమైన వాళ్ళు ప్రార్థించి స్థితించి అడిగిపించినాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, యేసు ప్రభు నామంలో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. యూలాను మీరే ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకొని ప్రభా తనలో కలిగించినటువంటి మరి ప్రభా రక్షణ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇది నా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినట్టే కుమార్తెను మీరు నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తాను తీసుకున్నటువంటి బాప్తిస్మమును బట్టి ప్రభా ఇది ఈ సమయంలో ఆయన సేవకునిగా పెద్దలుగా మేమందరము కూడా ఆ బిడ్డ మీద చేతులుంచి హస్త నిక్షేపణ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. ప్రభు ఆయన సంఘంలో ఆయన ఇప్పుడు ఆ బిడ్డ మరి సంఘంలో ఐక్యపరచబడినటువంటి బిడ్డ అని చెప్పి ప్రభు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, మరి మాతో పాటుగా మా సంఘంలో ఒక బిడ్డగా తండ్రి తాను ఇక్కడ ఉంటూ ఉన్నందుకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సమయంలో తనకిచ్చిన బాప్తిస్మ వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనము, వారితో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను అని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తన అక్కడ బట్టి తన పరిస్థితిని బట్టి ప్రభావ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మాట్లాడుటకు ధైర్యం అనుగ్రహించండి తండ్రి. ప్రతి విధమైన భయాన్ని మీరు తొలగించండి. ధైర్యంగా ప్రభా పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తిగా తాను నీ కొరకు ఆయన జీవించుటకు సహాయం చేయండి. మంచి భవిష్యత్తును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. తల్లిదండ్రులు చంద్రమౌళన్న రజితక్కను బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఇంకా గ్రేసక్క గారు ఇంకా తండ్రి తన భర్తను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా ఈ కుటుంబం అంతటినీ కూడా ప్రభా నీకే అప్పగించుకుంటూ ఆయన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డ తండ్రి మరి గిల్గాలుకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా ఉండగలిగినట్లు మీరే సహాయం చేయండి. ఆయన హెబ్రోను ద్వారా, భూపాలపల్లి హెబ్రోను ద్వారా మరి మోరంచిపల్లిలో గిల్గాలు ప్రార్థనా మందిరాన్ని మీరు ప్రారంభింపజేసి ఆ పరిచర్యలో తండ్రి ఈ దినాన ఈ బిడ్డను ప్రభావ మరి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు, గిల్గాలు సంఘంలో ఈ బిడ్డను మీరు చేర్చుకున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి సహాయం చేయమని హస్త నిక్షేపణం ద్వారా దేవా తండ్రి తనలో మీరు అనుగ్రహించినటువంటి వరాన్ని ఆ బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా నీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తూ వాగ్దానాన్ని కూడా తన పక్షంగా నెరవేర్చుమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.